అప్పు పెళ్లి జరుగుతూ ఉంటుంది. ఇక పెళ్ళికొడుకు వచ్చి పెళ్లిపీటలపై కూర్చుని ఉంటాడు. ఇక దుగ్గురాళ్ళ వాళ్ళైతే అక్కడ అలా చైర్‌లో కూర్చుని ఉంటారు. ఇంతలో రుద్రాణి ఇలా అంటూ ఉంటుంది. పెళ్ళికొడుకు వచ్చాడు. మరి పెళ్ళికూతురు ఏది? పెళ్ళికూతురు ఇంకా రాలేదేంటి? అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఇంతలో స్వప్న అయితే వాళ్ళ అమ్మ కనకంని అమ్మ అప్పు ఎక్కడా? అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో కనకం అయితే నన్ను అడుగుతావేంటే? అప్పు అక్కడే ఉంటుంది కదా! పెళ్ళికూతురు గదిలో చూడు తీసుకుని రండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని స్వప్న అయితే అమ్మ అప్పు కనిపించడం లేదమ్మా లేదు అని చెప్పి అంటుంది. అది విని కనకం అలాగే వాళ్ళ ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పు కనిపించడం లేదని తెలిసి రాజ్, కావ్య అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి లేచి నిలబడి అందరూ కూడా అలా కంగారు పడుతూ ఉంటారు. ఇంతలో అపర్ణ అయితే ఇలా చూస్తారేంటి అప్పు ఎక్కడ ఉందని ఎతుకుదాం పదండి అని చెప్పి అపర్ణ అయితే అంటూ ఉంటుంది. ఇక అందరూ అలా అప్పుని ఎతకడానికి వెళ్తూ ఉంటే ఇంతలో ధాన్యలక్ష్మి అయితే ఇలా అంటూ ఉంటుంది. పెళ్లి కూతుర్ని ఇంకెక్కడని వెతుకుతారు? ఈ పెళ్లి కూతుర్ని వెతకడానికి ఉంటేనే కదా ఇక్కడ అప్పు కనిపించడం లేదు, అక్కడ మా కళ్యాణ్ గడు కనిపించడం లేదు, వీళ్ళిద్దరూ కలిసి ఖచ్చితంగా లేచిపోయి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కనకం అలాగే వాళ్ళ ఆయన అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి బాధపడుతూ ఉంటారు. ఇక రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. సరైన పని చేశారు, అప్పు చాలా మంచి పని చేసింది అని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా తెలిసి కనకం అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుంది, అలా ఏమీ జరగదు అని చెప్పి కనకం అలాగే వాళ్ళ ఆయన అయితే అనుకుంటూ ఉంటారు. అవును అక్కడ మా కళ్యాణ్ గడు కూడా కనిపించడం లేదు, మీ మీ కూతురే మా కళ్యాణ్ గడికి ఏవో మాయమాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే నానా మాటలు అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ కళ్యాణ్ అయితే కారులో వెళ్తూ ఉంటాడు. అప్పుని ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపి అప్పుని నేను తీసుకొచ్చేస్తానని చెప్పి అనుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.